ఒకప్పుడు మేజర్గా చేసే సర్జరీ సందర్భాల్లో కూడా నవడేస్ మైనర్గా డే కేర్ ప్రొసీజర్స్లో ట్రీట్మెంట్స్ అందించగలుగుతున్నారు. బ్రెయిన్కి కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ అందించగలగడం ఒక వరమనే చెప్పుకోవచ్చు. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి, మరి నవడేస్ ఫాస్ట్ ట్రాక్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి, దీనివల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, పార్కిన్సన్స్తో పాటు అనేక రకాల సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కి ఈ ట్రీట్మెంట్ ఎలా అందించగలుగుతున్నారు, ఈ వివరాలన్నీ అందించడానికి అపోలో హాస్పిటల్స్ పార్కిన్సన్స్ అండ్ స్పైన్ న్యూరోసర్జన్ డాక్టర్ ధనంజయ రావు గింజుపల్లి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అసలు ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ గురించి మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ముందు ఈ డోపమైన్ లెవెల్స్ అని దానివల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని అంటుంటారు. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ హార్మోన్ గురించి కొంచెం ఒకసారి చెప్తారు. డోపమైన్ అనేది బేసిక్ కెమికల్ అండి. బ్రెయిన్లో కొన్ని బ్రెయిన్ సెల్స్ ఈ కంటిన్యూస్గా రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇట్స్ మూడ్ ఎలివేటింగ్ హార్మోన్, ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు దీన్ని. డోపమైన్ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో బాడీలో మూమెంట్స్తో పాటు మనకి ఎక్స్ప్రెషన్స్లో చేంజెస్ రావటం, డోపమైన్ లెవెల్స్ తగ్గినప్పుడు పార్కిన్సన్స్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే పార్కిన్సన్స్లో మెయిన్గా డోపమైన్ లెవెల్స్ తగ్గటం వల్లనే పేషెంట్స్కి స్టిఫ్నెస్ రావటం, టైట్నెస్ రావటం, లేకపోతే ట్రెమర్ రావటం, ఇట్లాంటి కోఆర్డినేషన్ మూమెంట్స్ అనేవి తక్కువ. ఓకే, మేజర్గా పార్కిన్సన్స్ డిసీజ్కి ఇదేనా మేజర్ రీజన్? కొన్ని బ్రెయిన్ సెల్స్ ఏం చేస్తానంటే ఒక ఏజ్, ఒక 60-65 ఇయర్స్ వచ్చే టైంకి 100% ఉండాల్సిన డోపమైన్ సెల్స్ 30% అవుతుంది. ఆ 30% నుంచి వచ్చే కెమికల్, ఈ డోపమైన్ కెమికల్ తక్కువైపోయినప్పుడు కావాల్సినంత లేనప్పుడు పేషెంట్కి ఈ టైట్నెస్, స్టిఫ్నెస్, లేకపోతే ట్రెమర్ రావటం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే ఒక బ్లడ్ టెస్ట్ తోటి ఈ లెవెల్స్ చెక్ చేయగలరా? లేదండి, అలా చేయలేమండి. అంటే ఇప్పుడు పార్కిన్సన్స్ని ఎప్పుడైనా కానీ క్లినికల్గా డయాగ్నోస్ చేయాలి. ఏ స్కాన్ కూడా, ఎంఆర్ఐ కానీ ఇట్లాంటి స్కాన్స్ ఏది కూడా మనం ఐడెంటిఫై చేయలేము పార్కిన్సన్స్ ఉందా లేదని. పేషెంట్ చూసి పేషెంట్కి సిమ్టమ్స్ ఉంటే దాన్ని బట్టి మనం క్లినికల్గా డయాగ్నోస్ చేయొచ్చు. అంటే ఈ డోపమైన్ హార్మోన్ లెవెల్స్ పెంచే మెడిసిన్స్ లేవంటారా? డోపమైన్ లెవెల్స్ అంటే ఎక్స్టర్నల్గా మనం డోపమైన్ ఇవ్వచ్చండి. వాటిని ఇట్లా లీవోడోపా, కార్బిడోపా అని ఉంటాం. కాకపోతే మనం ఎంతైతే ఇస్తామో దానిలో ఒక 10% బ్రెయిన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక 100 milligrams ఆఫ్ లీవోడోపా ఇచ్చామనుకోండి, దానిలో ఒక 10% వరకు వెళ్ళాలి. కానీ ఒకవేళ మనం ఆ 10%ని 100% చేద్దామని ఇంకా ఎక్కువ డోసెస్ ఇవ్వటం వల్ల దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. పార్కిన్సన్స్తో పాటు సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కి కూడా డోపమైన్ లెవెల్స్లో చేంజెస్ అంటారా? అంటే పార్కిన్సన్స్ లాగానే సైకియాట్రిక్ కండిషన్స్ కూడా ప్రజెంట్ అవుతాయి. అంటే సైకియాట్రిక్ కండిషన్స్ లైక్ డిప్రెషన్ కానీ, లేకపోతే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, లేకపోతే టోరెట్ సిండ్రోమ్, వీటిలో డోపమైన్తో పాటు మిగతా అదర్ కెమికల్స్ లైక్ ఎడ్రినాలిన్, సెరటోనిన్ లెవెల్స్ అని ఈ కెమికల్స్ కూడా కొంచెం చేంజెస్ వచ్చినందుకు ఆ సైకియాట్రిక్ కండిషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నవడేస్ ఇలాంటి సమస్యలన్నిటికీ డీబీఎస్ అనే ట్రీట్మెంట్ అని వింటున్నామండి. అంటే ఏంటి అసలు డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అంటే ఏంటంటే డీపర్ స్ట్రక్చర్స్, అంటే బ్రెయిన్లో, మెదడులో ఎక్కడైతే ఈ ప్రాబ్లం ఉంటుందో, ఎక్కడి నుంచి అయితే ఈ ప్రాబ్లం మొదలవుతుందో ఆ చుట్టుపక్కల ఉన్న బ్రెయిన్ సెల్స్ని స్టిమ్యులేట్ చేయడానికి ఎలక్ట్రోడ్స్ పెడతాం లోపల. చాలా డీప్గా బ్రెయిన్లోకి వెళ్ళి అక్కడ ఎలక్ట్రోడ్స్ పెట్టిన తర్వాత ఆ ఎలక్ట్రోడ్స్ని ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తాం. అంటే హార్ట్కి ఎట్లయితే పేస్ మేకర్ ఉంటుందో బ్రెయిన్కి పేస్ మేకర్ అనమాట. ఈ బ్యాటరీకి కనెక్ట్ చేసినప్పుడు బ్యాటరీ కంటిన్యూస్గా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఇస్తూ ఉంటుంది. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఇచ్చినప్పుడు లోపల ఎక్కడైతే ఈ నరాలు, ఏదైతే మనకి ఈ బ్రెయిన్ సెల్స్ ఈ కోఆర్డినేషన్ కానీ, ట్రెమర్ కంట్రోల్ కానీ, అంటే టైట్నెస్ కంట్రోల్ కానీ, వీటికి సంబంధించిన నరాలని స్టిమ్యులేట్ చేసినప్పుడు ఆ సిమ్టమ్స్ వరకు కంట్రోల్ అవుతుంది. అంటే ఇది ఒక సర్జరీనే అంటారా? ఎస్, ఇట్స్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ ఇస్ ఎ మేజర్ సర్జరీ అండి. హై ఎండ్ సర్జరీ. అంటే దీంట్లో చాలా ఎక్విప్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అన్ని సెంటర్స్లో చేయలేం. అంటే కొన్ని మేజర్ సెంటర్స్లో, రెగ్యులర్గా చేసే సెంటర్స్లో ఇలాంటి సర్జరీస్ చేయించుకున్నప్పుడు అక్యురసీ ఎక్కువ ఉంటుంది. అక్యురసీ మీద ఆధారపడి ఉంటుంది. అక్యురసీ బాగుంటే సిమ్టమ్స్ బాగా కంట్రోల్ అవుతాయి. హార్ట్కి పేస్ మేకర్ ఎలాగో బ్రెయిన్కి పేస్ మేకర్ లాంటిదే ఈ డీబీఎస్ అంటారా? హార్ట్కి ఎలా అయితే పేస్ మేకర్ పెట్టి దాన్ని హార్ట్ పల్స్ రేట్ ఎలా అయితే కంట్రోల్ చేస్తామో సేమ్ అలానే బ్రెయిన్లో కూడా మనకి సెల్స్ ఉంటాయి, బ్రెయిన్ సెల్స్. ప్రతి సెల్లో కూడా కరెంటు పాస్ అవుతూ ఉంటుంది. ఆ కరెంటు వల్లే మన బాడీ మూమెంట్స్ స్మూత్గా ఉండటం, మనం అనుకున్నది చేయగలుగుతాం. ఎప్పుడైతే ఆ కరెంటు నరాలు బ్రెయిన్ సెల్స్లో సరిగ్గా లేనప్పుడు బ్రెయిన్ పేస్ మేకర్ ఏం చేస్తుందంటే సింక్రనైజ్ చేస్తుంది. అంటే కరెక్ట్ పాత్వేలో వెళ్ళటానికి ఇది ఒక సిస్టమ్ క్రియేట్ చేస్తుంది లోపల. సిస్టమ్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు ఆ బ్రెయిన్ సెల్స్ కరెక్ట్గా పనిచేసి ఈ స్మూత్ మూమెంట్స్ అనేవి వస్తాయి. అంటే ఎలక్ట్రోడ్స్ పెట్టి మీరు, అంటే ఇక్కడ సబ్క్యూటేనియస్గా స్కిన్ కింద మీరు ఎస్, ఎలక్ట్రోడ్స్ బ్రెయిన్ లోపలికి చిన్న ఒక ఫ్రేమ్ అనేది ఉంటుందండి. ఆ ఫ్రేమ్ హెడ్కి ఫిక్స్ చేసిన తర్వాత దానిలో ఒక XYZ కోఆర్డినేట్స్ తీసుకుంటాం. కోఆర్డినేట్స్ తీసుకొని ఎక్కడికైతే ఎలక్ట్రోడ్స్ పెట్టాలో ఆ కోఆర్డినేట్స్ ప్రకారమే ప్లాన్ చేసుకొని
కరెక్ట్గా ఆ టిప్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్స్ అక్కడ పెట్టిన తర్వాత ఆ ఎలక్ట్రోడ్స్ని స్కిన్ కింద నుంచి బయటికి కనపడకుండా చెస్ట్లో బ్యాటరీ పెడతాం, ఆ చెస్ట్కి కనెక్ట్ చేస్తాం. అంటే వాళ్ళకి పైకి ఏం కనిపించదంటారా? ఇట్స్ అ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. అంటే పెద్దగా సర్జరీలు చేసేది అంటే ఇక్కడ ఒక 10 mm బర్ హోల్ చేస్తాం, ఇక్కడ ఒక 10 mm చిన్న రంధ్రాలు చేసి స్కల్లో అక్కడి నుంచి ఎలక్ట్రోడ్స్ లోపలికి పాస్ చేసిన తర్వాత దాన్ని స్కిన్ కింద నుంచి తీసుకొచ్చేసి ఇక్కడికి కనెక్ట్ చేస్తాం. జనరల్ అనెస్థీషియాలో చేస్తాం. ఎస్, అంటే అన్ని సెంటర్స్లో అవేక్లో చేస్తారండి. అంటే మెలకువని ఉన్నప్పుడు, పేషెంట్ మెలకువని ఉన్నప్పుడు సర్జరీ అంటే పేషెంట్ని అడుగుతూ వాళ్ళు ఇచ్చే రెస్పాన్సెస్ ప్రకారము ఈ సర్జరీ చేస్తారు. అంటే స్టిమ్యులేట్ చేస్తూ వాళ్ళకి సిమ్టమ్స్ తగ్గుతున్నాయా లేదా చూసుకొని సర్జరీ చేస్తారు. కానీ అపోలో హాస్పిటల్స్లో మేము ఒక కొత్త రకమైన పద్ధతిని ఇంట్రడ్యూస్ చేస్తాం. దాన్ని ఫాస్ట్ ట్రాక్ DBS అంటాం. ఫాస్ట్ ట్రాక్తో పాటు ఎస్లీప్ DBS అంటాం. ఎస్లీప్ DBS అంటే ఏంటంటే పేషెంట్ కంప్లీట్గా నిద్రపోతారు అనమాట. సెడేటివ్ మందులు ఇచ్చినప్పుడు నిద్రపోతారు. నిద్రపోయిన తర్వాత ఈ ఫ్రేమ్ ఫిక్స్ చేస్తాం. ఫ్రేమ్ ఫిక్స్ చేసిన తర్వాత యాక్చువల్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. క్లిక్ ఆఫ్ ఎ సెకండ్లో పేషెంట్ నిద్రపోతారు, సర్జరీ అయిపోతుంది. తర్వాత రికవరీ రూమ్లోనే మనల్ని చూస్తారు. ఎంత టైం పడుతుంది అంటారు ఈ ట్రీట్మెంట్? యూజువల్గా అవేక్ సర్జరీస్ ఏమో ఒక 8 నుంచి 9 అవర్స్ మధ్యలో పడుతుంది. కానీ ఇక్కడ ఫాస్ట్ ట్రాక్ DBSలో అపోలో హాస్పిటల్స్లో ఎస్లీప్ DBS అంటే జనరల్ అనెస్థీషియాలో చేస్తున్నాం కాబట్టి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే 3 అవర్స్ నుంచి 4 అవర్స్ మధ్యలో సర్జరీ కంప్లీట్ అయిపోతుంది. 3 to 4 అవర్స్ ఫాస్ట్ ట్రాక్, మామూలుగా అయితే 8 అవర్స్ దాకా పడుతుంది అంటారు. అంటే ఇది ఒక మేజర్ సర్జరీ అని అనుకోవచ్చు మరి? ఎస్, ఇట్స్ ఎ మేజర్ సర్జరీ అండి. దీనిలో హై ఎండ్ ఎక్విప్మెంట్ అంటే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్స్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం. లైక్ ఫ్రేమ్ ఉంటుంది, ఫ్రేమ్ చాలా ఎక్స్పెన్సివ్ ఫ్రేమ్ ఉంటుంది. ప్లానింగ్ స్టేషన్ ఉంటుంది. ఆ ప్లానింగ్ స్టేషన్లోనే ఈ XYZ కోఆర్డినేట్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ XYZ కోఆర్డినేట్స్ ప్రకారమే పేషెంట్ స్పెసిఫిక్ అంటే ఆ పేషెంట్కి సంబంధించిన XYZ కోఆర్డినేట్స్ బేస్ చేసుకొని ఈ టార్గెటింగ్ జరుగుతుంది. అంటే ముందుగానే చాలా క్యాలిక్యులేషన్స్ జరుగుతాయి Yes. కరెక్ట్గా ఆ ప్లేస్లో ఎలక్ట్రోడ్స్ పెట్టడానికి. ఎస్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక ఏరియాలోకి వెళ్ళడానికి ఎలా అయితే GPS మనం యూజ్ చేస్తామో సేమ్ అలానే అనమాట. బ్రెయిన్లోకి వెళ్ళడానికి, ఒక ఏరియా వెళ్ళడానికి GPS సేమ్ అలాంటిదే. న్యూరో నావిగేషన్ అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలో మనం రియల్ టైమ్ ఇమేజింగ్ అంటే రియల్గా ఈ పేషెంట్కి సంబంధించిన స్కాన్ అక్కడ లోడ్ చేసేసి దాంట్లో చూస్తూ ఇక్కడ సర్జరీ చేస్తాం. అంటే వాళ్ళ తర్వాత కొన్ని రోజులు హాస్పిటల్ స్టే అలా ఉంటుందంటారా? సర్జరీ అయిన తర్వాత ఒక రోజు ఐసీలో ఉంచుతారు. తర్వాత ఒక 3 days హాస్పిటల్లో ఉండే ఆల్మోస్ట్ ఒక 4-5 days హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఫాస్ట్ ట్రాక్ ఎస్లీప్ DBSలో అంటే సర్జరీ డ్యూరేషన్ తక్కువ చేసినందుకు అవుట్కమ్స్ బాగుంటాయి. అంటే రికవరీ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది కాబట్టి ఆ సర్జరీ తర్వాత ఒక 2 hours రికవరీ రూమ్లో ఉంచేసి తర్వాత 24 hours విత్ ఇన్ ద ప్రొసీజర్ అంటే సర్జరీకి తర్వాత విత్ ఇన్ 24 hours వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాం. బేసిక్గా ఇది పార్కిన్సన్స్కైనా ఇంకెలాంటి ప్రాబ్లమ్స్కి చేస్తుంటారు? పార్కిన్సన్స్తో పాటు కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. లైక్ ఎసెన్షియల్ ట్రెమర్స్ లేకపోతే డిస్టోనియా అంటాం. అంటే ఒక సైడ్కి తల అట్లనే కంటిన్యూస్గా వెళ్ళిపోవడం, చెయ్యి వెళ్ళిపోవడం, దాంతో పెయిన్ రావటం, అవి జెనెటిక్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి. అవి కాకుండా కొన్ని సైకియాట్రిక్ కండిషన్స్ లైక్ టోరెట్ సిండ్రోమ్ అని, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని, ఇంకా రిఫ్రాక్టరీ డిప్రెషన్. అంటే కొన్నిసార్లు మందులు యూజ్ చేసిన తర్వాత కూడా ఒక హై డోస్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా ఆ సిమ్టమ్స్ ఉంటా ఉంటాయి. అంటే ఎలాంటివి అంటారు? కొన్ని రోగాలు కొన్ని మందులకు అలవికాలం ఉంటాయి. అంటే మందులు ఒక మ్యాక్సిమం డోస్ తీసుకెళ్ళిన తర్వాత కూడా ఇనిషియల్గా కొంచెం కంట్రోల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ ఉందనుకోండి, డిప్రెషన్ ఇనిషియల్గా కంట్రోల్ అవుతుంది. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొంతమందిలో ఈ డిప్రెషన్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. అప్పుడు మందులు డోసేజ్ కూడా పెంచుతూ ఉంటాం. డోసులు పెంచిన తర్వాత ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మళ్ళీ ఇంకొక మందు పెట్టాల్సి ఉంటుంది. ఇట్లా మల్టిపుల్ మెడికేషన్స్ యూజ్ చేసిన తర్వాత అప్పుడు రిఫ్రాక్టరీ డిప్రెషన్ అంటాం. అంటే మందులకి అలమి కానీ డిప్రెషన్ అనమాట. అట్లాంటి వాటి కండిషన్స్లో డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేస్తాం. ఈ DBS అనేది ఒకసారి మీరు ఎలక్ట్రోడ్స్ ఫిక్స్ చేసి బ్యాటరీ అది ఫిక్స్ చేశాక ఇది మరి లైఫ్ లాంగ్ ఉంటుందా? యాక్చువల్లీ DBS సర్జరీ దీని మెయిన్ ఐడియా ఏంటంటే ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఒక పార్కిన్సన్స్ పేషెంట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ సడన్గా లేచి రెస్ట్ రూమ్కి వెళ్ళాలనుకున్నారు. కానీ వాళ్ళు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు టైట్గా ఉంటారు, స్టిఫ్గా అయిపోతారు. ఇమ్మీడియట్గా లేచి వెళ్ళటానికి ఇబ్బంది ఉంటుంది. దానివల్ల పేషెంట్తో పాటు పేషెంట్ ఫ్యామిలీస్ కూడా చాలా బర్డెన్. ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేసిన తర్వాత ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుందండి. 90 to 95% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే రిజల్ట్స్ వెంటనే ఉంటాయి అంటారా? అవునండి. ఈ ఎస్లీప్ DBS సర్జరీ చేసిన విత్ ఇన్ 1 dayలో మనకు ఆ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే బ్యాటరీ కానీ ఎలక్ట్రోడ్స్ కానీ మార్చాల్సిన అవసరం ఉండదా? యూజువల్గా అండి ఇవి లైఫ్ లాంగ్ ఉంచుకోవాల్సిందండి. అంటే
ఒకసారి ఇంప్లాంట్ లోపలికి పెట్టిన తర్వాత అది కంటిన్యూస్గా రన్ అవుతూ ఉంటుంది. దీనిలో 2 types ఆఫ్ బ్యాటరీస్ ఉంటాయి. నాన్ రీఛార్జబుల్, రీఛార్జబుల్ బ్యాటరీస్ అనమాట. నాన్ రీఛార్జబుల్ బ్యాటరీస్ అంటే అరౌండ్ లైక్ 4-5 years వస్తుంది. తర్వాత ఆ బ్యాటరీ అయిపోగానే తీసి వేరే మళ్ళీ బ్యాటరీ పెట్టుకోండి. అదే రీఛార్జబుల్ బ్యాటరీస్ అనుకోండి, ఇవి అరౌండ్ లైక్ 15 years నుంచి 20 years మధ్యలో డిపెండింగ్ ఆన్ ద కంపెనీ ఉంటుందండి. సో అన్ని రోజులు బ్యాటరీ నడుస్తూనే ఉంటుంది. మధ్య మధ్యలో వైర్లెస్ రీఛార్జర్ ఇస్తాం. వైర్లెస్ రీఛార్జర్తో పాటు రీఛార్జింగ్ ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాకా ఇలాంటి ట్రీట్మెంట్స్ అపోలో హాస్పిటల్లో ఎన్ని అందించారంట? లాస్ట్ 45 daysలో వీ డిడ్ అరౌండ్ లైక్ 40 surgeries అండి. ఓకే. ఒక రోజు అయితే 2 surgeries చేస్తాం. హై వాల్యూమ్ సెంటర్ అండి. వీ హ్యావ్ ప్రెసిషన్ ఆల్మోస్ట్ 99.99% ప్రెసిషన్ ఉందండి మాది. అంటే ఎలాంటి కేసెస్కి చేశారు? పార్కిన్సన్స్కి చేసాం, కొన్ని సైకియాట్రిక్ కండిషన్స్ చేసాం, కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ లైక్ ఎసెన్షియల్ ట్రెమర్, ఇంకా డిస్టోనియా. అంటే వాళ్ళందరికీ మంచి రిజల్ట్స్ వచ్చాయంటారా? బీ గివ్ అరౌండ్ లైక్ 90 to 95% ఇంప్రూవ్మెంట్ అండి. రెస్ట్ 5% ఫిజియోథెరపీ అండ్ మెడికేషన్స్ దే కెన్ మేనేజ్. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే రిస్క్ ఉండదా? ఇది వెరీ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అండి. దీనిలో 98% సేఫ్ సర్జరీ అండి. అరౌండ్ లైక్ 2% కాంప్లికేషన్ ఎనీ అదర్ సర్జరీ. వేరే ఏ సర్జరీ చేయించుకునే ఎంతైతే కాంప్లికేషన్ సింపుల్ సర్జరీస్లో అలాంటి కాంప్లికేషన్లు దీనిలో ఉండే అవకాశం లైక్ ఎనస్థీషియా సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే ఇంప్లాంట్ ఇన్ఫెక్షన్. ఈ ఫాస్ట్ ట్రాక్ DBS అనేది అన్ని సందర్భాల్లో చేస్తారా? అంటే DBS అవసరమైన ప్రతి సందర్భంలోనూ చేస్తూ ఉంటారా? ఫాస్ట్ ట్రాక్ DBS అనేది ఇండియా మొత్తంలో ఒక అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్లోనే జరుగుతుంది. ఇండియా మొత్తంలో. ఓకే. ఇది మీ ఇంట్రడ్యూస్ చేసిందే రీసెంట్గా. ఎందుకంటే ఎస్లీప్ DBS ఎప్పుడైతే అవేక్ సర్జరీస్ నుంచి ఆ లాంగ్ డ్యూరేషన్ ఆఫ్ సర్జరీస్ నుంచి షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ సర్జరీస్ చేసామంటే ఎస్లీప్ DBSలో మెయిన్గా ఎస్లీప్ DBS పిల్లలకి కానీ పిల్లలు కోఆపరేషన్ ఉండదు. అవేక్ సర్జరీస్ చేసేటప్పుడు కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ కోఆపరేషన్, అడిగిన ప్రశ్నలకి రెస్పాండ్ అవ్వటం పట్టే దీని అవుట్కమ్స్ ఉంటాయండి. అయితే ఈ పిల్లల్లో వాళ్ళ కోఆపరేషన్ ఉండదు. ప్లస్ సర్జరీ అంటే చాలామందికి ఒకలాంటి భయం ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది డ్యూరింగ్ సర్జరీ, దానివల్ల కోఆపరేషన్ ఉండదు. ఇంకొకటి బాగా ఏజ్డ్ పర్సన్స్ లైక్ పార్కిన్సన్స్ కామన్గా చూసే 65 and above years ఉన్న వాళ్ళకి చూస్తుంటాం కాబట్టి వాళ్ళు కూడా అంతసేపు లైక్ 6 hours 7 hours ఒక ఆపరేషన్ థియేటర్లో మెనుకలు ఉండటానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో మెయిన్గా బాగా ట్రెమర్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళలో బాగా మూమెంట్స్ ఉన్న వాళ్ళల్లో ఎస్లీప్ DBS అనేది రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏమన్నా ఇనిషియల్గా వీ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ అవేక్ టు ఎస్లీప్ DBS. ఇనిషియల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీ గెయిన్ ది నాలెడ్జ్. అంటే అవేక్లో ఉండే నాలెడ్జ్ ఎస్లీప్లో ఉండే నాలెడ్జ్ కంబైన్ చేసి ఓవరాల్గా అవుట్కమ్స్ ఇన్ ఎస్లీప్ DBSలో ఇంక్రీజ్ చేయగలిగాం. అంటే ఎస్లీప్ DBS ఎప్పుడైతే మేము ఇంట్రడ్యూస్ చేసామో ఇనిషియల్గా 8 hours ఉండే సర్జరీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం షార్టన్ చేసుకుంటూ 4 hoursకి వచ్చాం. రియల్గా చెప్పాలంటే ఎస్లీప్ DBS అనేది అది తక్కువ టైంలో చేయగలగడం అనేది రియల్గా అంటే ఇది అవసరమైన పేషెంట్స్కి ఒక పెద్ద వరమే అండి. అవునండి. అయితే ముందు ఆ ప్రొసీజర్ గురించే చాలా భయపడే వాళ్ళేమో. ఇప్పుడు ఎస్లీప్ DBS అనేది వరల్డ్ మొత్తంలో కొన్ని వెరీ ఫ్యూ సెంటర్స్ లైక్ నాట్ మోర్ దెన్ 10 centers అండి. ఆ 10 centersలో అపోలో హాస్పిటల్ ఇస్ వన్ ఆఫ్ ద సెంటర్. గ్రేట్. అంటే మీరే చేస్తున్నారు? మేమే చేస్తున్నాం. అంటే సైకియాట్రీ ప్రాబ్లమ్స్కి సర్జరీ అవసరం అవడం కూడా ఉంటుందండి? అంటే కొన్ని సైకియాట్రిక్ కండిషన్స్ లైక్ ఇప్పుడు రిఫ్రాక్టరీ డిప్రెషన్ ఉందండి. రిఫ్రాక్టరీ డిప్రెషన్లో వాళ్ళు ఇంజురీ చేసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇలాంటి కండిషన్స్లో మందులు పెట్టినా కానీ కొన్నిసార్లు వాళ్ళు ఇంజురీ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కండిషన్స్లో టు సేవ్ దిస్ అంటే ఇలాంటి కండిషన్స్ని ఇలాంటి ఎపిసోడ్స్ని ప్రివెంట్ చేయడానికి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చాలా హెల్ప్ అవుతుంది. మందులు కూడా కొంచెం సర్జరీ చేసిన తర్వాత తగ్గించవచ్చు. ఎస్లీప్ DBS చేశాక ఈ ఫాస్ట్ ట్రాక్ DBS చేశాక ఇంకా వాళ్ళకి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అవసరం లేదా? పార్కిన్సన్స్లో మాత్రం ఖచ్చితంగా మెడిసిన్స్ అయితే వాడాల్సిందండి. కాకపోతే వీ రెడ్యూస్ ద మెడికేషన్స్ ఒక 50% వరకు రెడ్యూస్ చేయగలుగుతాం. ఎందుకంటే DBS ఆల్రెడీ లోపల స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి సర్జరీకి ముందు ఉండాల్సినంత డోస్ మెడికేషన్ అయితే తర్వాత సర్జరీ తర్వాత డోస్ తగ్గిస్తాం. తర్వాత వాళ్ళకి ఆ మెడిసిన్స్ అలవాటు అవ్వడం మళ్ళీ DBS రిపీట్ చేయడం ఇలా ఏమన్నా ఉంటుందా? DBS రిపీట్ ఎప్పుడు చేస్తామని అంటే ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చింది తీసేసి తర్వాత 3 months తర్వాత మళ్ళీ పెట్టించుకోమని చెప్తాం. అది కూడా జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే DBS చేసిన తర్వాత కూడా ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది సెట్టింగ్స్. దాంట్లో పల్స్ విత్ ఫ్రీక్వెన్సీ కరెంట్ అని 3 parameters ఉంటాయి. సో ఈ 3 parametersలో ఏది చేంజ్ చేసినా కానీ పేషెంట్కి కొంచెం బెనిఫిట్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఉంటుంది. సిమ్టమ్స్ బెనిఫిట్ అవుతూ ఉంటాయి. సో ఈ ప్రోగ్రామింగ్ చేసిన తర్వాత చాలామంది పేషెంట్స్ 3 monthsకో 6 monthsకో 1 yearకో మళ్ళీ హాస్పిటల్కి వస్తూ ఉంటారు కొంచెం సిమ్టమ్స్ ఎక్కువైనాయని. అప్పుడు కొంచెం కరెంట్ ఇంక్రీజ్ చేసి సేమ్ అదే డోస్ ఆఫ్ ద మెడికేషన్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎపిలెప్సీకి ఈ DBS అనే దాంతో ఫలితం ఉండదా?
అవునండి, ఎపిలెప్సీలో కూడా డిబిఎస్ అనేది ఒక మేజర్ థింగ్ అండి. అంటే కొన్ని సంవత్సరాల కింద డిబిఎస్ అనేది అప్రూవల్ లేదండి ఎపిలెప్సీలో. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే పాస్ట్ ఎక్స్పీరియన్సెస్తోని ఈ డిబిఎస్ అనేది ఎపిలెప్సీలో కూడా ఇండికేషన్ ఉందని ప్రూవ్ చేశారు. ప్రూవ్ చేసిన తర్వాత చాలా సెంటర్స్ కూడా డిబిఎస్ ఎపిలెప్సీలో చేస్తూనే ఉన్నారు, కామన్గా చేస్తూనే ఉంటారు. మేజర్గా ఎపిలెప్సీ సర్జరీస్ ఎక్కడైతే అవుతాయో అక్కడ డిబిఎస్ చేస్తూ ఉంటారు. అంటే స్లీప్ ఫాస్ట్ ట్రాక్ డిబిఎస్ అనేది అంటే ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్నారు, అది ఇండియాలోనే ఫస్ట్ టైం అపోలోలో చేస్తున్నారు అన్నారు. అట్ ద సేమ్ టైం కాస్ట్లీ అంటారా? అంటే సేమ్ అవైక్ సర్జరీ ఎంతైతే అవుతుందో ఇంకా అంతకంటే తక్కువ కాస్ట్లో చేస్తాం. ఎందుకంటే మేము డ్యూరేషన్ ఆఫ్ ద సర్జరీ టైం తగ్గించేసాము. ఇంకోటి స్టే ఇన్ ద హాస్పిటల్ కూడా తగ్గించేసాం. పొద్దున అడ్మిట్ అవుతారు పేషెంట్, అదే రోజు సర్జరీ అవుతుంది, ఆ రోజు నైట్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ డిశ్చార్జ్ చేస్తాం. సో హాస్పిటల్ స్టే అనేది తగ్గినప్పుడు కాస్ట్ కూడా తగ్గిపోతుంది. డ్యూరేషన్ ఆఫ్ ద సర్జరీ తగ్గినప్పుడు, ఆపరేషన్ థియేటర్లో టైం తగ్గినప్పుడు ఓవరాల్ కాస్ట్ ఆఫ్ ద సర్జరీ కూడా తగ్గిపోతుంది. ఈ డిబిఎస్ ఈ పరికరం ఉన్నన్ని రోజులు అంటే ఇంకా లైఫ్ లాంగ్ ఉండాల్సిందే కదండి అది? అవునండి, ఉండాల్సింది. ఇంకా వాళ్ళు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా? ముఖ్యమైన జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్, ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్న దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఇది బ్యాటరీ కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లో ఇంటర్ఫిరెన్స్ ఉంటుంది. ఇంటర్ఫిరెన్స్ ఉన్నప్పుడు దీనిలో ఒక సేఫ్టీ మెకానిజం ఉంటుంది. ఆ సేఫ్టీ మెకానిజం ఏం చేస్తుందంటే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోతుంది. దట్ ఈస్ ద సేఫ్టీ మెకానిజం. అయితే మేము ఏం చేస్తామంటే పేషెంట్కి ఒక ప్రోగ్రామర్ ఇస్తాం, పేషెంట్ ప్రోగ్రామర్ అంటాం. ఒకవేళ అలాంటి స్విచ్ ఆఫ్ అయినప్పుడు సిమ్టమ్స్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పేషెంట్ ప్రోగ్రామ్ అక్కడ పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. అంటే వీళ్ళు ఎప్పుడు ఎంఆర్ఐ చేయించుకోకూడదు? ఇప్పుడు వచ్చే లేటెస్ట్ సిస్టమ్స్, లేటెస్ట్ బ్యాటరీస్ అన్నీ ఎంఆర్ఐ కంపాటబుల్ ఉన్నాయి. కానీ ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లలోకి వెళ్ళినప్పుడు, సెక్యూరిటీ చెక్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి కాబట్టి ఆ మ్యాగ్నెట్స్ ఇక్కడ స్విచ్ ఆఫ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఈ పేషెంట్ ప్రోగ్రామర్ పెట్టి స్విచ్ ఆన్ చేసుకోవచ్చు. లేకపోతే వాళ్ళు చెప్పే స్పెషల్ పర్మిషన్ ఏమైనా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా? ఎస్ అండి, మేము ఒక లెటర్ ఇస్తాము. దాంతోపాటు దానికి ఒక సపరేట్ ఒక కార్డు ఉంటుంది. ఈచ్ పేషెంట్కి పేషెంట్ స్పెసిఫిక్ కార్డు, వాళ్ళ నేమ్, వాళ్ళ కోడ్స్ అవన్నీ ఉంటాయి. అవి అక్కడ ఎయిర్పోర్ట్లో చూపించినప్పుడు దే కన్సిడర్ ఇట్. ఈ డిబిఎస్ అంతా ఒక ఏజ్ స్పెసిఫిక్గా ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వడం ఉంటుందా అండి? డిబిఎస్ అనేది మనం 10 సంవత్సరాల నుంచి 90-95 సంవత్సరాల వరకు చేయొచ్చు. దీనికి ఏమి ఏజ్ లిమిట్ లేదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది కండిషన్. పార్కిన్సన్స్ మోస్ట్ కామన్గా 55-60-65 ఇయర్స్ ఏజ్ తర్వాతనే మొదలవుతుంది. సో పార్కిన్సన్స్ వాళ్ళకేమో ఏజ్లో కొంచెం ఎల్డర్లీ ఏజ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళకి డిబిఎస్ వస్తుంది. కొన్ని జెనెటిక్ కండిషన్స్ లైక్ డిస్టోనియా కానీ అలాంటి చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు డిబిఎస్ కూడా చేస్తాం. అంటే మీరు ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ ఒక 47-50 దాకా చేశారా? లాస్ట్ 45 డేస్లో ఆల్మోస్ట్ 40 సర్జరీస్ చేస్తాం. వీటిలో ఎక్కువగా మేజర్గా దేనికి ట్రీట్మెంట్ అందించారు? పార్కిన్సన్సే మెయిన్గా అండి. అంటే 70% ఆఫ్ ద పేషెంట్స్ పార్కిన్సన్స్ ప్రాబ్లమ్స్తో వచ్చారు. ఒక 10% జెనెటిక్ ప్రాబ్లమ్స్ లైక్ డిస్టోనియా, ఎసెన్షియల్ ట్రెమర్స్ ఇలాంటి వాటితోనే, మిగతా ఒక 10% ఏమో సైకియాట్రిక్ కండిషన్స్తో వచ్చారు. ఒక 10% ఎపిలెప్సీ. యూజువల్గా పార్కిన్సన్స్ సమస్యకు గురవుతే లైఫ్ స్పాన్ తగ్గే రిస్క్ ఉంటుంది అంటారండి. ఈ డిబిఎస్తో అట్లా ఉంటుంది, ప్రాబ్లం ఉండదా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ అందరూ పార్కిన్సన్స్ వచ్చిన తర్వాత పార్కిన్సన్స్ వల్ల ఈ మింగటం ఇబ్బంది, అంటే నీళ్ళు తాగినప్పుడు కానీ ఏదైనా తిన్నప్పుడు కానీ మింగటం ఇబ్బంది వస్తుంది, స్వాలోయింగ్ డిఫికల్టీ వస్తుంది. వచ్చినప్పుడు చిన్నగా మైక్రో ఆస్పిరేషన్స్ అంటే కొంచెం లంగ్స్లోకి వెళ్తుంది అనమాట. లంగ్స్లోకి వెళ్ళినప్పుడల్లా ఈ నిమోనియాస్ వస్తూ ఉంటాయి. అంటే ఫ్రీక్వెంట్గా నిమోనియా రావటం ఇలాంటి వల్ల ఏజ్డ్ పీపుల్లో మెయిన్గా 65-70 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ఐసీయూలో అడ్మిషన్స్ ఎక్కువ అవుతూ ఉంటారు, అంటే ఈ నిమోనియా వల్ల. సో పార్కిన్సన్స్ వల్ల నిమోనియా వల్ల ఐసీయూ అడ్మిషన్స్ వల్ల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేసిన తర్వాత ఈ ఆస్పిరేషన్స్ ఏదైతే నిమోనియా రావటం ఉంటుందో వాటిని తగ్గించగలుగుతాం. తగ్గించినప్పుడు ఏమవుతుంది, ఐసీయూ అడ్మిషన్స్ తగ్గుతాయి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరుగుతుంది. మామూలుగా పార్కిన్సన్స్ డిసీజ్ వల్ల లైఫ్ స్పాన్ తగ్గడం అనేది కామన్, అదైతే జరుగుతుంది అంటారు. కానీ దీనివల్ల ఈ ట్రీట్మెంట్ వల్ల అలాంటి రిస్క్ ఏం లేదంటారు. అంటే పార్కిన్సన్స్ వల్ల తగ్గదండి, పార్కిన్సన్స్ వల్ల ఉండే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. అంటే నిమోనియా వస్తుంది, నిమోనియా వల్ల ఇట్ కాజెస్ ఐసీయూ అడ్మిషన్స్ అలాంటివి. ఇది ఎక్కువగా మెన్కా ఉమెన్కా ఇద్దరికి చేస్తుంటారా ఈ ప్రొసీజర్? ఇది అంటే యూజువల్గా మెన్ ఎక్కువ మంది వస్తూ ఉంటారండి పార్కిన్సన్స్తో, బట్ ఉమెన్ ఆల్సో విల్ హ్యావ్ పార్కిన్సన్స్. అసలు ఈ సమస్యకి గురవడానికి ఎలాంటి కాజెస్ ఉంటాయండి? ఎలాంటి అదర్ క్రానిక్ డిసీజెస్ ఎఫెక్ట్ ఏమైనా ఉండొచ్చా పార్కిన్సన్స్కి? పార్కిన్సన్స్ ఈడియోపతిక్ పార్కిన్సన్స్ అంటారండి. ఈడియోపతిక్ పార్కిన్సన్స్ అసలు ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదండి. అది ఏంటంటే
ఒక ఏజ్ వచ్చిన తర్వాత 60-65 ఇయర్స్ వచ్చిన తర్వాత మన బాడీలో ఉండే డోపమినర్జిక్ న్యూరాన్స్ అంటే బ్రెయిన్లో ఉండే డోపమినర్జిక్ న్యూరాన్స్ తగ్గిపోతూ ఉంటాయి. తగ్గిపోయినప్పుడు పార్కిన్సన్స్ వస్తుంది. అది ఎవరికి వస్తుందని ఏం చెప్పలేము. ఈ డిబిఎస్ అనేది ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారండి? డిబిఎస్ అప్రూవల్ వచ్చేసి 2003లో అప్రూవల్ చేశారండి FDA. డిబిఎస్ అప్పటి నుంచి కమర్షియలైజ్ చేశారు. అంటే అన్ని హాస్పిటల్స్లో చేయగలుగుతున్నారు, అంటే మేజర్ సెంటర్స్లో అకాడమిక్ సెంటర్స్లో చేయగలుగుతున్నారు. ఇప్పుడు కొన్ని కొత్త సెంటర్స్ వస్తున్నాయి, వాటిల్లో కూడా డిబిఎస్ చేస్తూ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 20 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఎస్. కానీ ఆల్ దీస్ ఇయర్స్ అవేక్ సర్జరీస్ చేశారు. ఇప్పుడు ఎస్లీప్కి కన్వర్ట్ అవుతున్నాడు స్లోగా ఒక్కొక్క సెంటర్. అదే మీరు చెప్పారు కదా, ఆల్ అక్రాస్ గ్లోబే 10 సెంటర్స్లో చేస్తున్నారు. ఇండియాలో ఫస్ట్ టైము. అండ్ ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నౌ హైదరాబాద్ అపోలోలోనే చేస్తున్నారు అన్నారు. ఓకే, అంటే ఈ ఫాస్ట్ ట్రాక్ది మొదలుపెట్టి ఎంతకాలం అయిందండి? ఫాస్ట్ ట్రాక్ మొదలుపెట్టి ఒక 4 months. ఈ 4 monthsలో మీరు ఒక 47 కేసెస్ దాకా చేయగలిగారు. అవన్నీ సక్సెస్ఫుల్గా ఉన్నాయి అంటున్నారు. ఓకే, అంటే డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్ అవసరము అన్న వాళ్ళకి ఈ ఫాస్ట్ ట్రాక్ అది స్లీప్ చేయగలగడం అనేది మన ఇండియాలో, అది అపోలోలో, అది హైదరాబాద్లో చేయడం అనేది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఓకేనండి డాక్టర్ ధనంజయరావు గారు, అసలు డిబిఎస్ అనే ట్రీట్మెంట్ ఎప్పుడు అందించాల్సి ఉంటుంది, అండ్ పార్కిన్సన్స్ కానీ కొన్ని రకాల సైకియాట్రిక్ ప్రాబ్లంకి దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అండ్ మోర్ ఓవర్ అపోలో హాస్పిటల్, హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో అవేక్ కాకుండా స్లీప్ ఫాస్ట్ ట్రాక్ డిబిఎస్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, తక్కువ టైంలో వాళ్ళు త్వరగా రికవర్ అయ్యేటట్టు ఎలా చేయగలుగుతున్నారో తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.